మీరు వచ్చిన సమయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. అయితే నేను దినమునగా ఏర్పరచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9 నుండి 10 వరకు చదువుకుందాం. ఎవరైనా వేరే చదవలసిందిగా కోరుచున్నారా? మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9 నుండి 10 వరకు ఎవరైనా ఈ దినమునే ఏర్పాటు చేయబడిన కాచివారు మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9 నుంచి 10వ వచనం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఉండెను. వేదన పడి ఇతని కట్టినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టాను. యబ్బేజు ఇశ్రాయేలుల దేవుని నుంచి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసును. ఇంతతో ఈ పాటు అయితే చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధురానికి స్తోత్రములు దేవా. మరొకసారి నాయన మీరు నాయన అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు ప్రభు. అయ్యా మేము పరిశుద్ధులు ఉన్నాము ప్రభు. అయ్యా నాయన మేము అపరాధులు ఉన్నాం ప్రభు. మీ గాయాన్ని మరణాలు ఇచ్చు ప్రభు. నేను నాయన నీకు స్తోత్రములు నాయన నవాసులు ఇచ్చు ప్రభు. అయ్యా నీకు దూరంగా జీవిస్తున్నాం ద్వారా అయినా ప్రభు. ఈ శ్రమల కాల ధ్యానముల ద్వారా అయినా ప్రభు నేను దగ్గరగా జీవించడానికి మా హృదయంలో ఒక గొప్ప స్థానాన్ని నీకు ఏర్పాటు చేయడానికి సహాయం దయచేయండి. నాయన మాట్లాడుచుండగా మాట్లాడుతుంది ప్రభు నీ యొక్క ఆత్మ ద్వారా నీ యొక్క శక్తి ద్వారా నీ సహాయం దయచేయండి. బిడ్డలు కూడా ప్రభు మంచి ఆత్మీయ ఆహారాన్ని ప్రభు దయచేయండి. యేసు అతిశ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము. మరొకసారి తెలియజేస్తుంది. అయితే మనకి ఈరోజు ఇచ్చిన అంశం ఏంటంటే యబ్బేజు ప్రార్థన. అంటే ప్రతిదినం ఒక్కొక్క ప్రార్థన మనం ధ్యానిస్తున్నాం. అయితే యబ్బేజు అంటే మీనింగ్ ఏంటంటే అర్థం ఏంటంటే వేదనలో జన్మించిన వాడు వేదన పుత్రుడు. అయితే దీని ఇంగ్లీష్ అంటే సమ్ ఆఫ్ స్ట్రగ్లింగ్. అంటే ఎప్పుడైతే స్ట్రగుల్లో ఉందో వాళ్ళ తల్లి యబ్బేజుని కలిగి ఉంది. కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్ ఏంటంటే మనం ఇప్పుడు రేర్గా అంటున్నాం. అయితే యబ్బేజు పుట్టినప్పుడు చూద్దాం. అయితే యబ్బేజు అంట వేదన పడి 9వ అధ్యాయం చివరిలో వేదన పడి ఇతని కండినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టారు. ఎందుకని ఆ పేరు మనం చూస్తూ ఉన్నాం. మన బిడ్డలకు ఎలాంటి పేరు పెడతామంటే చాలా అదృష్టం ఆడాలని లేకపోతే గొప్ప గొప్ప మనం క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు అయితే జాన్ వెస్లీ గారు అలా అబ్రహామని ఇలా నీతికి వారసులుగా ఉన్నవారిని పరిశుద్ధుల్ని వాళ్ళని ఆశీర్వదింపబడిన వారి పేరుని మాత్రమే మనం. అయితే యబ్బేజు తల్లి పేరు రాయలేదు కానీ ఈమె కూడా పెట్టిందంట. ఏమని? వేదనతో పుట్టిన పుత్రుడే. ఎందుకని ఈ విషయాన్ని మామూలుగా ఒక తల్లి గర్భాన ధరించిన తర్వాత ప్రసవ వేదన పడుచు బిడ్డలని కంటదు. ప్రతి ఒక్కరు ఆ తల్లి అంతా ఎప్పుడైతే బిడ్డను కంటదో ఆ పెయిన్స్ నేను ఆ ప్రసవ వేదనకి సంబంధించిన ఎప్పుడు నేను మర్చిపోతాను. ఎప్పుడు బిడ్డను చేస్తున్నాను కదా. అయితే ఈ మాత్రం ఈ యబ్బేజు తల్లి మాత్రం మర్చిపోలేదు. ఎందుకు ఆ పేరు పెట్టడానికి? అయితే ఆ పేరు నాకు పెట్టారు కాబట్టి సహోదరులు అందరూ పెట్టారు. అంటే ఆయనకి కొంతమంది సహోదరులు. అయితే ఈమె
మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఇది యూదా వంశానికి చెందిన ఆయన ఈ ఎప్పించు. అయితే ఈ సహోదరులందరికంటే ఏం చేశారంటే గొప్ప ప్రార్థన చేశారు. ఈరోజు మనం ప్రతిరోజు మాట్లాడుకునేది ఏంటి? ప్రార్థనాంశాలే కదా. అయితే మనం చూసినట్లయితే ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి పెట్టి చదవబడుతుంది. నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో రక్షించు అని. అయితే మనం కూడా చేస్తాం, భయాన్ని ప్రార్థిస్తాం, నా కీడు వచ్చి తప్పించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా బిడ్డల్ని గొప్ప వ్యక్తిగా చూడాలయ్యా అని కోరుకుంటాం. అయితే ఈయన కూడా ఏం చేశాడంటే నాకు ఎలా పెట్టే సహోదరుల్లో ఎవరైనా ఒక మంచి పేరు లేని వ్యక్తి ఉంటే ఏం చేస్తారు? ఆ వ్యక్తిని గురించి అపహాస్యం చేస్తారు. ఈ పేరేంటి మరలా రిపీటెడ్గా అంటూ ఉంటారు. ఎందుకు? ఆ పేరు సరైనది కాదు కదా. కానీ ఆ వ్యక్తి బాగా పుట్టిన దాకా కలిసి వస్తే మనం ఏమైనా పేరు పెడతాం? లక్కీ, నైన్త్ దగ్గర కాబట్టి కొన్ని సంవత్సరాలు పుట్టాడు ఆ బాబు, సుమారు 10 సంవత్సరాలు పెట్టాడు. పుట్టగానే లక్కీ అని పెట్టాడు రిలేటివ్స్. అయితే ఎందుకు అదృష్టం అని పెట్టింది అంటే ఆమెకున్న నిందను ఆ బిడ్డ ద్వారా దేవుడు తీసేశాడు. ఆమె ఒక మొరను దేవుడు ఆలకించాడు. ఆమెకు కీడు రాకుండా, ఆమెకి అపనిందలు రాకుండా, ఆమెకి ఎవరు ఏమి అపహాస్యం చేయకుండా ఆమె నిందని దేవుడు ప్రార్థన ద్వారా ఆమె పొందింది అన్నాడు. ప్రార్థన ద్వారా ఆ బిడ్డ ఆమెకు జీవించు. అయితే ఈ పేరు మాత్రం అలాంటి పేరు పెట్టడానికి సరే, నా పేరు ఎలా ఉన్నాయి, నేను ఎలాగే ఉంటానని అనుకుంటే ఆయన్ని బైబిల్ గ్రంథంలో రాసేవాడు కాదు. కానీ నా పేరు ఏదైనా పర్లేదు, నా సహోదరులో నేను అభ్యాసపడ్డా పర్లేదు, కానీ నేను ఏం చేస్తాను తెలుసా? యెహోవాకు మొరపెట్టాడు. అది ఎబ్బేజు యొక్క ప్రార్థన. మొరపెట్టాడు, ఫలితాన్ని కూడా పోయింది. అయితే మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, దానికి తగిన ఫలితం మనకు వచ్చిందా రాలేదని చేశాం కాబట్టి అది వదిలేదు. ఆ యొక్క విషయాన్ని మనం వదిలిపెట్టేసి పక్కకు వెళ్ళడం కాదు, కానీ ఆ విషయం గురించి దేవుని సన్నిధిలో మన పరిశీలనగా పరీక్షగా మనం ఆ విషయమై పరిశీలనగా ఉంటే కనుక, జాగ్రత్తగా గమనిస్తే కనుక, యెహోవా ఉత్తముడని జాగ్రత్తగా రుచి చూస్తే కనుక ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. అయితే చూద్దాం ఒకసారి ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఎందుకు చేస్తున్నారన్నారు? అప్పుడు సువార్తగా ప్రకటించడానికి యూదా వంశాన్ని అంటే అబ్రహాం సంతానానికి చెందినవారు పితరులు ఈయనకి చెప్పారన్నమాట. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినది, మన దేవుడు మోషే ద్వారా అనేక అద్భుతాలు చేసి బానిసత్వపు చెర నుండి విడిపించిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి విన్నాడు కాబట్టి ఆ విధంగా జీవించడానికి, ఆ విధంగా ప్రార్థన చేయడానికి, ఆ విధంగా విశ్వాసాన్ని చూపడానికి కనపరిచాడు. అలాగే సమాధానాన్ని కూడా నీవు నన్ను ఆశీర్వదించావనగానే అక్కడ ముందు వచ్చిన సహోదరులు అందరికంటే గరుడుగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. ముందు ఈ మాటలు రాయడానికి గల ఎందుకు ఆ మాట అసలు ముందు వేదన పుట్టుగా అన్నారు, తర్వాత ముందు ఘనమైన, తర్వాత ప్రార్థన. అది సీక్వెన్స్ లో లేదు. ముందు ఘనమైన వాడిని ఎంచాడు. ఎందుకు ఎంచాడు అని మనకి ఇంట్రెస్ట్ గా చదివితే ఆ తల్లి అలా అనుకుంది, కానీ ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ పేరు మార్చబడి. హల్లెలూయా. మనం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు అంత ముందున్న పేరు నుంచి మంచి పేరు పెట్టుకున్నాం కదా. రూదని, విశ్వాసం గల స్త్రీలను, విశ్వాసం గల పురుషులను, విశ్వాసానికి యోగ్యమైన వారి పేరుంటే మనం పెట్టుకుంటాం కానీ అయోగ్యమైన వారి పేరును ఋతు గ్రంథంలో మనం ఎప్పుడు చూసినా ఏమేమి పేరు పెడతాం? ఓకేనా? కామన్
మార్చాలని ఒక శాసనాన్ని తీసుకొని వచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ హామాన్ని ఏదైతే ఏర్పాటు చేశాడో దాని మీదనే ముందుగా నువ్వు తీద్దామని ఆలోచన తిరగ రాసి దేవుడు ఏం చేశాడు? ఎందుకు చేశాడంటే ఎస్తేరు 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. మొత్తుగా ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో వెంటనే ఉపవాసం గోనెపట్ట కట్టుకుని ఉన్నప్పుడు ఒక పక్కన ఉన్న దాసుల్ని ఎస్తేరు పంపించినప్పుడు ఇలా జరిగింది. యూదుల్ని చంపాలనేటువంటి శాసనం వచ్చింది కాబట్టి నువ్వు హిందూ నిమిత్తమే నువ్వు రాజగృహంలో నువ్వు ఉన్నాయేమో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు సహాయం చేయబడ్డ వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. నీవు నీ ఇంటి వారు నాశనం చేయబడ్డారు అనగానే ఆమె హృదయం ఎంత బాధపడుతుందండి నిజంగా. ఎందుకు నేను రాజగృహానికి వెళ్ళాను కానీ నాకు అయితే నా జన్మం చనిపోతున్నాను. ఆమె హృదయం అంతా ఆనందంగా హృదయ వేదనతో, ఎందుకంటే చిన్నతనం నుంచి పెంచినటువంటి మొద్దుగా వీళ్ళ తీసుకున్నాడు. యూదా జనాంగాన్ని హతమార్చాలని శాసనం వచ్చింది. ఒక్కసారి రాజు ఆ శాసనాన్ని రాసిన తర్వాత దాన్ని తీసివేసేది లేని లేదు. అది జరగాల్సిందే. కానీ ఎప్పుడైతే గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేసి ఎప్పుడైతే ఉపవాసించి ప్రార్థన చేసి స్నానం చేయలేదంట, పక్కన ఉన్న వాళ్ళందరూ దాసదాసీలందరూ ఉపవాసించి ప్రార్థన చేశారు. ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విడుదల. అది ఒక దేశం కాదండి, 127 సంస్థానాలంట. ఏదో ఒక జిల్లా అనుకున్నాను కానీ 127 సంస్థానాలు. ఒక సంస్థానం అంటే చాలా పెద్దగా ఉంటాయి. పెద్ద పెద్ద ప్రాంతాలు, అన్ని ప్రాంతాలకి ఆ ఒక్క ప్రార్థన విడుదలను. ఈ రోజు మనం కూడా చేస్తున్నాం కదా, 40 రోజులు మన కుటుంబానికి విడుదల కలుగుతుందా? మన కుటుంబంలో నెమ్మది కలుగుతుందా? మన కుటుంబంలో ఆశీర్వాదం. ప్రతి ఒక్కరు పరిస్థితి చేయాల్సింది ఏంటంటే సమయాన్ని దేవుడితో గడుపుతున్నాం కానీ సరైన స్థితిలో సరైన సమయంలో సరైన విధంగా దేవునికి దగ్గరగా దేవునికి సమీపంగా దేవుడు ఉన్నాడని ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడని ఆలోచనతో మనము చేయట్లేదు. మన హృదయపూర్వకంగా ఆయన్ని వెతుకుతున్నాం. ఎలా వెతుకుతున్నాం? ముఖ స్థితిగా చేయాలి. కాబట్టి నిజంగా నువ్వు ఏ స్థితిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వెచ్చని స్థితి దేవుడికి అవసరం లేదు. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ నువ్వెచ్చని స్థితి వల్ల నీకు ఉపయోగం ఏమాత్రం లేదు. ఉంటే దేవుని వైపు ఉండు, లేకపోతే నువ్వు ఈ లోకంలో బ్రతుకు. అంతేగాని అటు ఇటు అటొక అడుగు ఇటొక అడిగేస్తే ఇప్పుడు నాకు వెళ్తా ఉంది, 2 నాలుగు వెళ్తా ఉన్నాయి, అటొక్కాలి ఇటొక్కాలి. సో ఎక్కడ ఉంటామని అది వెళ్తా ఉంటుంది. ఒకవేళ సీక్వెన్స్లో వెళ్తున్నా ఒక ఆలోచన, భయంకరమైన ఆలోచన. అప్పుడు ఏం జరిగింది? ఏ వాళ్ళలో ఉంటాము? నీటిలో ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు పరిశీలించాల్సింది ఏంటంటే ఆమె చెప్పేసి ఏ విధంగా ప్రార్థన చేశాను. నేను నీకు మొరపెట్టుచున్నాను, ఖచ్చితంగా నీవు నాకు ప్రత్యుత్తరం ఇస్తావని. నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొక్క బానిసత్వం నుంచి విడుదల ఇస్తావని. నేను నీకు మొరపెట్టుచున్నాను, నా కుటుంబంలో అభ్యాసంతో నిందింపబడుతున్నాను. నేను నా తల్లి దగ్గర నుంచి కూడా నాకు ఆదరణ లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆదరణ వచ్చిన, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత విడుదల కలిగిన, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన స్థితి అంతా ఆయన తల్లి గురించి తండ్రి గురించి రాయలేదు. కానీ ఎవరైతే ఆయన సన్నిధిలో మొరపెడతారో, ఎవరైతే ఆయనకి నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో అప్పుడు ఏం జరిగిందంటే యెహోవా ఆయన యొక్క మనవిని ఆలకించి సహోదరుడు కంటే గరుడుగా ఎంచాడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరికిన దేవుడు వాడుకుంటాడు. చాలా మంది కూడా వాడుకున్నప్పుడు చాలా గొప్ప వ్యక్తులుగా గరుడుగా వాడుకున్నది అబ్రహామును మనం చూసుకుంటే తర్వాత ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకు తర్వాత యుద్ధం కానీ యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు తర్వాత యాకోబు 12 మంది పుట్టిన తర్వాత యోసేపును ఆశీర్వదించాడు. హల్లెలూయా. యోసేపును ఆశీర్వదించి వదిలిపెట్టలా. నేను నమ్మివేశాను కదా, నాకు అవసరం లేదు ఈ జీవితం, నా తల్లిదండ్రులు నేను విడిచి ఉండలేను, నా సహోదరులు నన్ను ద్వేషించారు, నా సహోదరులు నన్ను అవసరం లేదనుకున్నాను. నన్ను ఇక మరలా ఆ వ్యక్తి మోహన్
యోసేపు. కానీ ఎవరు చూశారు? దేవుడు ఒక దర్శనాన్ని ఆయన చూశాడు. దేవునితో ప్రార్థించాడు, దేవునితోనే నివాసం చేశాడు. దేవుడు ఆయన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ వెనక్కి తిరిగి చూడదు. వెనక్కి తిరిగి చూడకుండా ఏదైతే దర్శనం, ఏదైతే కలంలో, ఏదైతే ఆయనకు దేవుడు నిర్ణయించాడు, ఏదైతే ఆయన పట్ల దేవుడు నెరవేర్చబడాలని ఒక ప్రణాళిక కలిగిన, ఆ ప్రణాళిక వచ్చే వరకు ఎదురు చూస్తూ, ఆ ప్రణాళిక నెరవేరే వరకు ఎదురు చూస్తూ నిరీక్షణలో ఏ రోజు ఓడిపోయాడు. అందుకే రోమిలకు రాసిన పత్రిక ఉంటుంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను. చదవండి ఒకసారి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు. ఇప్పుడు ఈయన ఏమని సేపడ్డాడంట? శ్రమల యందు 5వ అధ్యాయం అన్నమాట. 5వ అధ్యాయం 3వ వచనం. శ్రమ ఓర్పు వచ్చిన వరకు ఎదురు చూశాడు. ఏం ఓర్పు? పోతీఫర్ ఎంత ఉన్నాడు. అనేక మంది దాసుల యొక్క పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ ఉన్న పరిస్థితి మాకు తెలియదు, కానీ దాసులు అన్ని వేయబడిన వ్యక్తిని ఏ విధంగా చూస్తారో తెలుసు. అయితే ఆ స్థితిలో శ్రమ కలిగింది, కానీ ఓర్పు కలిగి ఉన్నాడు. తర్వాత ఓర్పు వచ్చింది, తర్వాత పరీక్ష. ఏం పరీక్ష? పోతీఫర్ భార్య పాపానికి ప్రేరేపించింది. యోసేపు చాలా అందంగా, అయితే ఆ అందాన్ని చూసి అతిశయపడలేదు. లేకపోతే నాకు ఇతరులు నీతిపరులు, నాకు ఇతరులు ఆశీర్వదింపబడిన వారు కాబట్టి నేను ఈరోజు పాపం చేస్తే ఏం పర్లేదు, నేను చేస్తున్నాను అనుకోవాలి. ఏం చేశాడంటే పరీక్ష ఎదురైనప్పుడు నిలబడ్డాడు. పరీక్ష నుంచి ఏం చేశాడు? నిరీక్షణ వైపుగా పయనించాడు. హల్లెలూయా. నిరీక్షణలో రావడం చాలా కష్టమండి. శ్రమ కలిగిన వెంటనే ఓర్పు అసలు ఇక్కడే పడిపోయేది. అందులో 90%, 100%లో 90% పడిపోయేది ఎక్కడంటే శ్రమ రాగానే ఓర్పు నశించిపోతుంది. తర్వాత ఓర్పు నుంచి ఎలాగోలా కష్టపడి పరీక్షలో వస్తే ఆ పరీక్షలో 5% 90 నుంచి ఓకేనా. అయితే ఒక 5% ఉన్నారంట, వాళ్ళ పరీక్ష నుంచి నిరీక్షణలోకి వచ్చారు. అలాంటి వ్యక్తే ఎవరు? ఎస్తేరు కానీ, యోసేపు కానీ, రూతు కానీ, వీళ్ళందరూ శ్రమ నుంచి నిరీక్షణ వరకు పయనించడానికి తమ జీవితాన్ని ఎంత శ్రమ పెట్టినా, తమ జీవితాన్ని అనేకులు నిందిస్తున్నా, తమ జీవితాన్ని చూసి ఎగతాళి చేస్తున్నా. ఇప్పుడు ఎవ్వేసి కూడా అలాగే ప్రార్థన చేస్తూ యుక్త వయసుకు వచ్చిన తర్వాత, దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత గనుడుగా, సహోదరుని కంటే గనుడుగా దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఈ రోజున మన కుటుంబంలో కూడా మనల్ని చాలా విలువగా చూస్తారండి. ఒక 5,000 ఉంటే కొంతమంది మీద ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది, కొంతమంది మీద అయితే ఏం పర్లేదు. ఫ్యామిలీ లెక్క చేయకపోయినా దేవుని సన్నిధిని ప్రార్థిస్తే వారికే దేవుడు హృదయాన్ని తెరచి నీ మీద ప్రేమ కలిగేలా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చేశాడు లేదా? తల్లి ఎబ్బేసి విషయంలో తల్లి ఏమని వేదన కూతురు, నా కుటుంబ సమస్యల్లో ఏ సమస్యలో నాకు తెలియదు, కానీ అక్కడ రాయబడలేదు. కానీ కుటుంబం కానీ ఆర్థికపరమైన ఏ సమస్య ఉన్నా కానీ ఏం చేసింది? ఆ బిడ్డకు ఆ పేరు పెట్టినా కానీ ఆ బిడ్డ ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధికి వచ్చాడు, దేవునికి మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో ఆ సమాధానం వచ్చే వరకు దేవుణ్ణి విడిచిపెట్టాలి. హల్లెలూయా. మన యొక్క పరిస్థితి కూడా దేవుడు అడుగుచున్నాడు. ఎలాంటి ప్రార్థన? దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నావా? దేవుని త్రోసివేయబడిన బిడ్డగా ఉన్నావో? అపవాదికి దగ్గరగా ఉన్నావో? అనేకుల్ని అపహాసం చేస్తూ నీ జీవితాన్ని వ్యర్థపరుస్తున్నావు. మనల్ని మనం ప్రతి రోజు ఎందుకు పరీక్షించుకోవాలి, ఎందుకు పరిశీలనగా ఉండాలి అంటే, ప్రతిరోజు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రతిరోజు ఈ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు యోచనలు, పాపపు మాటలు, పాపపు చూపులు, పాపపు స్థితిగతులు
ఏం చేయాలంట? యాక్సెప్ట్ చేసుకోవాలి. ఈ స్థితిలో యోబు రాసిన యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన తుదకు నీవు మహా అభివృద్ధి. కొద్దిగా అంటే ఎంత? చేతిలో చూపించడం కదా, ఓకే, కొంచెం మనం ఏం చేస్తాం, పొలవగలుగుతాం. కానీ నువ్వు మొదట నీ స్థితి ఎలా ఉందంట? చూసేవాళ్ళకి ఎలా ఉందంట? అల్పమైన వ్యక్తి, విలువలేని వ్యక్తి అని అనుకుంటున్నాడు. అయితే తుదకు చివరికి ఈ మధ్యన ఏం జరిగింది? మొదట స్థితి నుంచి చివరి స్థితికి వచ్చేవాటికి మధ్య ఈ గ్యాప్లో దేవుని నువ్వు నమ్ముకుంటే, నీ యవ్వన జీవితాన్ని దేవునికి అర్పిస్తే, నీ యవ్వనపు ఆలోచనలు, నీ లోపపు ఆలోచనలు తీసివేసి దేవుని సన్నిధికి వస్తే తుదకు చివరకు ఎలా అంట? మహాభివృద్ధిని మీరు ఏమైనా కొలుస్తారా? నాకు కొలుస్తారు కదా, కొంచెం కొలుస్తారా? దేవుని సన్నిధిలో నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే, నిజంగా ఎబ్బేజు వల్ల నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదిస్తావు, నిశ్చయంగా నా యొక్క స్థితిని, నా యొక్క సరిహద్దుని విశాలపరుస్తామని ఎప్పుడైతే విశ్వసించాడో, నిరీక్షించాడో, ప్రార్థన చేశాడో ఆయన మహాభివృద్ధి పొందాడు. ధనుడు అనే మాట గొప్పవాడి కంటే చాలా శ్రేష్టమైన మాట. కాబట్టి అక్కడ ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతమే 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి 10వ వచనం అన్నాడు, నా సరిహద్దును సరిహద్దు అంటే ఏంటంటే ఇది తెలుసా? గృహానికి ఉండే సరిహద్దు కదా, సరే, అది శరీర సంబంధమైన ఆలోచన. అయితే సరిహద్దు మన యొక్క దేహానికి చూసుకుంటే ఎక్కడ విశాలపరచబడాలి, వాక్యం ఎక్కడికి వెళ్తుంది? తలపులో వెళ్తుందా, హృదయంలో వెళ్తుందా? హృదయంలోకే కదా. అయితే నా హృదయాన్ని అంట చాలా మంది ఎలా చేసుకుంటారంటే సంకుచితంగా, చిన్నగా, ఎంతవరకు చాలు దేవుడు మాట, ఇంతవరకు ప్రార్థించాలి, ఎంతవరకు దేవుడికి సన్నిధించాలి, ఒక ఆదివారం వస్తే మాత్రం చాలు, 40 days మనం ఏమీ వెళ్ళాల్సిన అవసరం. ఎప్పుడైతే విశాలపరచుకోవాలనే ఆలోచన వస్తుందో, సంకుచితంగా ఉన్నప్పుడు దేవుడి మాటలు ఎలా ఉంటాయి? ఆ వ్యక్తి కూడా బుద్ధిగా. ఎప్పుడైతే విశాలపరచబడుతుందో, హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో, హృదయం అనే తలుపు ఎదురు దేవుడు తడుతూ ఉంటే ఏం చేస్తామంట? ఆ హృదయం మనం తెచ్చినప్పుడు దేవుని వాక్యం ప్రతిదినం ధ్యానిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు మొరపెడుతూ ఉంటే, ప్రతిదినం పరిశీలనగా ఆయన ఒక వాక్యాన్ని చదువుతూ ఉంటే ఈ హృదయం అని సరిహద్దు ఎందుకంటే హల్లెలూయా. ఈ సరిహద్దు అనే మాట నేను 10 సార్లు చదివినా అక్కడికి ఆశీర్వాదం అని ఉంది. సరిహద్దు ఏంటి? ఏం మాట్లాడాలి? సరిహద్దు అంటే ప్రతి ఒక్కరికి ఒకే ఆలోచన. కానీ సరిహద్దు అంటే ఆయన ప్రార్థనలో చెప్పిన మాట, అది మామూలుగా శారీరక పరమైన మాట చెప్పాల, ప్రార్థనలో ఆత్మీయతతో చెప్పిన మాట కదా. సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండా, దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలి. దేవుని యొక్క మన గృహానికి, మన హృదయానికి, మన జీవితానికి, మన కుటుంబానికి, మన యొక్క సంఘానికి, మన యొక్క ప్రాంతానికి ఎలా ఉండాలంట? ఆయన చెయ్యి, ఆయన కుడి చెయ్యి మనకి, ఆయన చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను రక్షించుము. హల్లెలూయా. అయితే నీ చెయ్యి నాకు తోడుగా. నిజంగా ఒక ప్రశ్న అడుగుతాను, దేవుని కాపుదల అనుకుంటా? దేవుని చెయ్యి మన మీద ఉందా? అసలు దేవుని హస్తాన్ని ఎక్కడైనా చూస్తారా? ప్రార్థన చేసేవాళ్ళు చుట్టూ దేవుడు వెలుగు కష్టం అంటారు. హల్లెలూయా. మనం నిజంగా గట్టిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రార్థన చేస్తే ఆయన చెయ్యి మన మీద కాపుదలగా ఉంటుంది. అలాంటి కాపుదల అనేక మందిని మనం చూస్తున్నాం. అబ్రహాము స్వదేశాన్ని విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఆయన అక్కడ ఉన్న స్వదేశంలో అంటే వారి బంధుజనాన్ని
విడిచిపెట్టాడు, ప్రతి ఒక్కరిని విడిచిపెట్టాడు. ఎవరు తోడుగా ఉన్నారు అబ్రహాముకి? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రదేశానికి వెళ్ళాలి, నువ్వు బయలుదేరాలని బయలుదేరాడు. ఈ రోజు మనం ఒక్క ఊరికి వెళ్ళాలంటే మనం ఎక్కడ దిగాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏం తినాలి, ఎంత మన దగ్గర అన్నీ ప్లాన్ చేస్తాం. కానీ అబ్రహాం అంటే ఏ విధమైన ప్రణాళిక లేదు. ఏ విధం దేవుని మాట, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మాడు, నడిచాడు. ఖచ్చితంగా ఏం పొందాడంటే ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకు నీతికి వారసుడుగా రాజుగా అన్ని జనాంగం నుంచి వచ్చిన కుటుంబం అయినా కానీ దేవుని యందు ఎలా నిరీక్షణ ఉంచాలో, దేవుని యందు ఏ శ్రమలో ఏ విధంగా ఓర్పుగా ఉండాలో, దేవుని యందు ఏ విధంగా తన యొక్క హృదయాన్ని మార్చుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా తన యొక్క కుటుంబం కొరకు విజ్ఞాపన చేయాలో, తన ఏ విధంగా ఆశీర్వదింపబడాలో ఆ యొక్క ఆలోచనను సఫలపరచడానికి దేవుడు తోడుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఎబ్బేజుకు తోడుగా ఉన్న దేవుడు అలనాడు అబ్రహాము తోడైన దేవుడు. వారి పితరులను ఆశీర్వదిస్తాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, జనాన్ని అందరిని ఆశీర్వదిస్తా అన్నాడు. అది మొత్తం నెరవేర్చబడిందండి. నెరవేర్చబడిందా? బైబిల్ చదివేవాళ్ళందరూ కదా, నెరవేర్చబడిందా లేదా? ఇప్పటికీ ఇసుకురైన వాళ్ళందరూ ఇస్తారంటే ఎక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి, ఏ ప్రాంతానికి ఉన్నారో, ఏ దేశంలో ఉన్నారో తెలియదు. అంత జనాంగాన్ని దేవుడు అనుగ్రహించాడు, అంత టెక్నాలజీ, అంత జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు. వార్తలు చెప్తా ఉంటే ఇంత దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, అదే నెరవేర్చాడు. అది చాలా తక్కువ మంది జనాల్లో ఉన్నా కానీ వారి యొక్క ఆలోచన జ్ఞానం, ఎన్ని దేశాలు వచ్చి అటాక్ చేసినా, ఎన్ని దేశాలు వచ్చి నాశనం చేయాలన్నా కానీ నాశనం చేయలేనటువంటి టెక్నాలజీ జ్ఞానం వాళ్ళకున్నారు. హల్లెలూయా. అది ఇప్పటికీ సజీవమైన సాక్ష్యంగా మనకి వార్తలు చెప్తుంది. ఏది జరిగినా, ఏ విపత్తు జరిగినా దానికి ఒక రెఫరెన్స్ బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. అది చాలా సాక్ష్యం. మనం అబ్రహాం అలవాల్సిన అవసరం ఉందంటే, అబ్రహాం జీవితమైనా మన జీవితమైనా ఈ మధ్యలో వెళ్ళిన అనేక మంది జీవితాలైనా దేవుడు తోడుగా ఉంటే వారి జీవితం అంతా ఎంతో గొప్పగా దేవుడు అలంకరించాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా నీ చెయ్యి నాకు తోడుగా ఉంటుంది చేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించాడు. ఎందుకు ఈ ప్రార్థన చేశాడు? ఎందుకు చేశాడు? ఆశీర్వాదం లేనప్పుడే మనం ఏం చేస్తాం? ఆశీర్వాదం కోసం ప్రయత్నిస్తాం. మనకి దీవెన లేదు కాబట్టి దీవెన కోసం ఎదురు చూస్తాం. అయితే ఆయన తోడు లేదు కాబట్టి మనం అనేక బాధలు పడుతున్నాం. కాబట్టి ఆయన తోడు మనతో ఉన్నారని మనము ప్రార్థన చేస్తాం. దేవేజ్ కూడా అదే ప్రార్థన చేశాడు. కీడులో ఉన్నప్పుడు దేవాన్ని నన్ను తప్పించాడు. అంటే తప్పింపబడని స్థితి అనేక సార్లు ఆయన ఎదుర్కొన్నాడు. అందుకే ఈ కీడు నుండి, రాబోయే కీడు నుంచి నేను బ్రతికినంత కాలం నా యొక్క జనాంగమైన నా యొక్క బిడ్డలైన కానీ ఏం చేయాలంట? ప్రతి ఒక్క కీడు నుండి తప్పించబడాలి. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థనలో ఉన్న అంశం ఏంటంటే, వేదంతో ఉన్న మన జీవితాలైనా ఈయన ద్వారా, ఈ ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే, వేదంలో ఉన్న, శోధనలో ఉన్న, ఎటువంటి ఇరుకులో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి స్థితిగతులు నిన్ను ఎటు తోచని స్థితిలోనికి నెట్టివేసిన దేవుని యొద్దకు వస్తే ఖచ్చితంగా ఏమొస్తుందంట? ఆశీర్వాదం. ఖచ్చితంగా ఏమొస్తుందంట? ఆయన తోడు మనకి ఉంటుందంట. ఆయన మనల్ని కీడు కాకుండా మన యొక్క శ్రమల నుంచి మనల్ని తప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ ప్రార్థన ద్వారా తెలుసుకోగలిగిన విషయాలు ఇవే. అయితే మనం ఆదికాండం 35వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. ఆదికాండం 35:17 చదవండి. ఆమె ప్రసవంలో ప్రయాసపడుతున్నప్పుడు వస్త్రసాని ఆమెతో భయపడకు, ఇదియు నీకు కుమారుడు అని చెప్పారు. ఆమె మృతిపోతే ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అని అనేది. అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టారు. ఏంటి ఈ యొక్క సందర్భం ఏంటంటే, దేవుడు యాకోబుతో మాట్లాడాడు. నేను సర్వశక్తి గల దేవుడిని ఇచ్చాను కానీ ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ విధంగా కూడా యాకోబుకు వాగ్దానం చేశాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, రాజులు నీ గర్భవాసాన్ని పుడతారు, నిన్ను గొప్ప జనాంగంగా చేసి, ఏదైతే అబ్రహాముకు ఇస్సాకు అంటే ఇల్లు తల్లిదండ్రులు, ఇస్సాకు తండ్రి అన్నమాట యాకోబు.
వారి యొక్క పితరులు. అయితే వారిని ఏ విధంగా ఆశీర్వదించారో ఆ విధంగా మీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన అతనితో మాట్లాడి దేవుడు మాట్లాడిన తర్వాత పరమకు వెళ్ళిపోయాడు. పరమకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభాన్ని పెట్టి ఆ స్తంభాన్ని రాతి స్తంభాన్ని కట్టించి దాని మీద పానార్పణం నూనె పోసాడు. ఎందుకు అక్కడ ఒక స్తంభం పెట్టి నూనె ఎన్ని పానార్పణం కల్పించాడు? దహన బలిగా అంటే సమాధాన బలిగా అలా ఎందుకు చేశాడంటే దేవుడు అక్కడ ఆయనతో మాట్లాడాడు. మనం కూడా ఎప్పుడైనా దేవుడు ఒక మంచి కార్యం చేస్తే అది మన హృదయాల్లో ఎప్పుడు ప్రతిష్ఠించుకుంటాం అన్నమాట. అలాగే ఈయన కూడా ఒక స్తంభాన్ని నాటి ఒక స్తంభాన్ని ఉంచి ఏం చేశాడంటే దానికి బేతేలని పేరు పెట్టిన తర్వాత ఏమైందంటే ఇక్కడ చూద్దాం, చదివిన వచ్చిన ఆమె ఎవరు? ఆమె రాహేలు. ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రస్థాని ఆమెతో ఇది నీకు కుమారుడు అని చెప్పాను. ఎవరు కుమారుడు? బెనోని అని పేరు పెట్టింది. ఎందుకంటే ఆమె ప్రసవ వేదన, ఆ పెయిన్స్ తట్టుకోలేనటువంటి ఆ స్థితి వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆమె మృతి పొందే స్థితిలో వెళ్ళిపోయిందంట. అంటే చివరి స్టేజ్లో ఉంది రాహేలు. ఎందుకు అంత అంటే రాహేలుకి దేవుడు బిడ్డలు లేట్గా తర్వాత రాహేలు తర్వాత చాలా సమయం తర్వాత దాసి ద్వారా కూడా బిడ్డలు కలిగిన తర్వాత రాహేలుకి ఇచ్చాడు. కాబట్టి ఆమెకి వయసు ఉడికిపోయిన స్థితికి వచ్చింది. ఆమె మృతి పొందే స్థితికి వచ్చేసింది. వచ్చినప్పుడు ప్రాణం పోచుండు ఆమె అతని పేరు బెనోని అని పేరు పెట్టింది. ఎందుకు ఆ సందర్భాన్ని అంటే నాకు ప్రాణం పోయే ఆ ప్రసవ వేదన ఒక పక్క అయితే నాకు ప్రాణం పోయే స్థితికి వచ్చేసింది. అప్పుడు ఆ సమయంలో మనకి ఏమీ తెలియదు. ఆ స్థితిలో నేను కుమారుడు కన్నా నాకు సంతోషపడ్డా. ఏం చేసిందంట? దుఃఖపుత్రుడు అని బెనోని అంటే కూడా వేసింది. కింద చూడండి, దుఃఖపుత్రుడు, నా దుఃఖపుత్రుడు అంటే దుఃఖంలో ఉండేవాడు. అయితే అక్కడ చూడండి, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. అయితే దేవుడు ఈ గోత్రాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించాడు. రాహేలు ఆ పేరు పెట్టిన, దేశ తల్లి ఆ పేరు పెట్టిన, ఆ స్థితి ఎప్పుడు మారిందంటే దేవుడు వైపు తిరిగినప్పుడు మాత్రమే ఆ స్థితి, దేవుడు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఉన్న స్థితి మారింది. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ప్రతి ఒక్క వేద నుంచి విడిపించే స్థితి నుంచి మనం ఎప్పుడైతే విడుదల పొందుతామో మనకప్పుడు మంచి నూతనమైన దేవునికి సంబంధించిన ఆలోచనలు అపవాది ఎంత గొప్ప ఆలోచన ప్లాన్ ఏంటంటే అసలు మనిషి హృదయంలో ఎక్కువ వేదన పడేది, ఎక్కువగా చింతించేది ఏంటంటే ఏదైనా పెయిన్ కానీ కదా, ఏదైనా కుటుంబ సమస్యలు. కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి చిన్న సమస్యలు కూడా ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. అప్పుడు నేను అలా చేస్తూ బాగుండేది, అయిపోయింది కదా, లేకపోతే ఫ్యూచర్లో అనుకుంటున్నాను జరిగిద్దాం కదా, జరగదాం కదా. ప్రెసెంట్లో ఉండేవాళ్ళు చాలా అంటే నీకు జరిగిన వేదన నేను ఏం చేస్తుందంటే హృదయంలో దేవుని వైపు తిరగకుండా దేవుని వాక్యం వెళ్ళనీయకుండా దేవునికి దూరంగా చేసేసి దేవుని యొక్క కార్యాలు మాకు అర్థం కాకుండా చేస్తాం. మన కార్యాలు జరిగాయని మాకు అర్థం కాదు. దేవుడు మునుపు నువ్వు ఏ స్థితిని కలిగించాడు, మునుపు నువ్వు ఎలా బ్రతికావు, మునుపు నీకు జరిగిన స్థితి ఏంటి, నీకు కలిగిన అద్భుతం ఏంటి, నీకు కలిగిన ఆ యొక్క విడుదల ఏంటి అనేది మర్చిపోయేలా చేసి ఎంతసేపు ఈ బాధ ఈ వేదన. ఆ సమయంలో ప్రార్థన చేయాలని కూడా నాకు ఆలోచన విపరీతంగా ప్రార్థన చేస్తాను. తలనొప్పి వస్తే ఇంకేముంటుంది, ఏం ఆలోచన పని కూడా చెప్తుంది. ఆ సమయంలో ప్రార్థన చేయాలని తలంపు కూడా మనకి ఆ పరిస్థితి మనకు వెళ్ళిపోతాం. అయితే అప్పుడు అలాంటి స్థితిని ఎదుర్కొన్న వాళ్ళు అనేక మంది ఏం చేశారంటే దేవుని సన్నిధిలో మనం వారానికి ఒకసారి ఉపవాసం ఉంటామంటే ఉంటాం కదా, ఆ రోజు మనం చేయాల్సిన ఆ శరీరానికి వచ్చినా కానీ నీవే తీసివే అనే వారానంతా మనం పాపదల దేవుని యొక్క తోడు మనం ప్రతిదినం మనము ప్రార్థించాలి. అయ్యా నా హృదయాన్ని తెరువు ప్రభు, నా హృదయం సంకుచితంగా ఇరుకుగా ఉంది, నా హృదయంలో నీ మాటలు దాచుకోలేకపోవచ్చు, నా హృదయంలో నీ మాటలు స్థానం లేకపోతుంది, నా హృదయంలో నేను చేసిన కార్యాన్ని మర్చిపోతాను, నేను ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి మర్చిపోతాను, ఇప్పుడు ఎలా ఉన్నానో కూడా ఆ స్థితి మర్చిపోతాను.
మర్చిపోతున్నాను. ఫ్యూచర్లో ఎలా ఉంటానో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా అనారోగ్యం ఏంటంటే మానసిక సంబంధమైన వాళ్ళకి చాలా వస్తుంది, మనీ లోటు ఉండదు, కానీ వారికి స్టెబిలిటీ మనశ్శాంతి ఉండదు. డ్రగ్ టెన్షన్స్ వల్ల, ఏ విధమైన అనేకమైన టెన్షన్స్ వల్ల వాళ్ళకున్న ధనాన్ని కూడా ఎంజాయ్ చేయలేదు. కానీ దేవుడు నాకు ఎంత సహాయం చేస్తాడంటే కొన్ని హాస్పిటల్స్ వెళ్తే వారి యొక్క పరిస్థితి నేను చూస్తూ ఉంటే నేను వెళ్ళి వాళ్ళ వెళ్ళించుకోండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఏ వ్యక్తులు అయితే చాలా నిరుపేద వారిని చూసినప్పుడు వారికి అసలు డబ్బులు కూడా ఉండవు, చాలా చీపుకుంటారు, వెళ్ళడానికి వస్తారు, వెళ్ళడానికి ఉంటారు, తినడానికి కూడా అనారోగ్యంతో వాళ్ళు బాగా పరీక్ష అయితే నువ్వు బాగున్నప్పుడు దేవుని శుభాకాంక్షలు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని అవసరం లేదు. నాకు యవన దశలో నాకు మంచి దేవుని పక్కన పెట్టేసి స్థితిలో నీకు ఉన్నావు. చివరి దశలో నిన్నెవరో ఆక్రమించి, చివరి దశలో నిన్నెవరో, చివరి దశలో ఎవ్వరు నిన్ను చూసి జాలి పడే స్థితిలో. ఎందుకంటే ఆ సమయంలో దేవుని ప్రార్థన చేసిన ఒక్కొక్కసారి నీకు చేసిన పరిస్థితి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మన బ్రెయిన్లో మొత్తం మన ఆలోచన దేవుడు ఏమేం చేశాడు అన్నీ జ్ఞాపకం చేసిన తర్వాత దేవుడు అప్పుడు నీకు ఏంటంటే ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంచి, ఆయన నిన్ను స్వస్థపరిచి, ఆయన నిన్ను ఆశీర్వదించి, నీ సరిహద్దును విశాలపరిచి నిన్ను ఏం చేస్తాడంటే ప్రతి కీడు నుండి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప విజయాలు, అనేకమైన విజయాలు, అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. గొప్ప సాక్ష్యం ఒక్కొక్కడి వింటా ఉంటే ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారని అనిపిస్తాం. దాని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారి మార్గంలో నడవద్దు. ఎందుకంటే వారు ఎప్పుడైతే తప్పించబడతారో ఆ మార్గంలో ఎలా తప్పించబడ్డారు, ఎలా దేవుని ఎదుర్కొన్నారు, ఎలా దేవుని ఆశ్రయించారు, ఎలా దేవుని యొక్క కృపను పొందుకున్నారు, అది మాత్రమే మనం తీసుకోవాలి. ఆ వ్యక్తి అలా చేసింది కాబట్టి నేను కూడా నీతిని మాత్రమే, మొదట ఆయన నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని మొదట. అందరూ ఎక్కడైతే ఉన్నారు మొదట మధ్యలోనో చివరిలోనో, అప్పుడు అసలు అర్థం కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క కృపను నిజంగా మనం వెతికి ఆయన్ని కనుగొంటామో అప్పుడు దేవుడు ఆశీర్వదించిన శ్రమలో ఉన్న ఆశీర్వదించడం నేను ఎప్పుడు అన్నాను. దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, దేవుడు బలాభివృద్ధించే దేవుడు, దేవుడు నిన్ను ప్రతి ఒక్క ఇరుకు నుంచి తప్పించే దేవుడే. కానీ ఏ రోజు నిన్ను శ్రమంలో దానియేలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క అక్కడ నిలబడిన విగ్రహానికి నేను చనిపోతా పర్లేదు, అగ్నిలో వేసే. అయితే దానియేలు కూడా సింహాల్లో వేసేది ఏం పర్లేదు. అయితేనంట అక్కడ సింహాల్లోకి ఎప్పుడైతే వేసారో రాజు హృదయం అంట కలవడానికి పడి. ఎందుకని ఆయన మాటలో అవన్నీ గుర్తొస్తా ఉంటాయి. దేవుని యొక్క మాటలు అంత ముందు ఆయనతో గడిపిన సమయంలో ఏ మాటలు చెప్పాడు. నిజంగా ఆయన సజీవుడు కదా, నిజంగా దేవుని యొక్క గొప్ప బలాన్ని గ్రహించినటువంటి రాజు హృదయం. ఆ రోజంతా నిద్ర పట్టలేదంట. వేసినా కానీ దానియేలు వేసినా కానీ ఆయనకి ఏం పట్ల, ఆయన నాకు లేదు వెళ్ళిపోయాడు. ఎందుకు? దేవుడు నాకు ఏం పర్లేదు. ఎక్కడికైనా అక్కడ ఒక విచిత్రం జరిగింది ఏంటంటే సింహాల నోరులన్నీ, సింహం అసలు దగ్గరికి వాసన చూసే దగ్గరికి వచ్చేసి అసలు మన అక్కడ రోగం ఉన్నది కూడా అంత సింహాన్ని చూసిన రాజు కాబట్టి అది మనుషుల్ని కానీ ఏదైనా జంతువులు కానీ తినడానికి ఇష్టపడతాం. కానీ అటువంటి పరిస్థితిలో పర్లేదు నేను చనిపోవడానికి కూడా సిద్ధమైన వెళ్ళాడు. సింహాల నోళ్ళు అప్పుడు రాజు వచ్చి దానియేలు పలకరించినప్పుడు గుహ దగ్గరకు రాగానే జీవం గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడు.
హల్లెలూయా. నిత్యము ఎవరు సేవించాడంట? దేవుడిని మాత్రమే సేవించాడు. అటువంటి గొప్ప ప్రాణాంతకమైన స్థితి అయినా కానీ ఎప్పుడు మార్చబడింది? ఆయన నిత్యము దినమైన ప్రతిదినము ప్రార్థిస్తున్న దేవుడు మాత్రమే ఆయన్ని విడుదల దయచేశాడు. ఎప్పుడైతే ఆ రాజు ఆయన్ని విడుదల చేశాడో ఏం చేశాడంటే ఒకసారి చదవండి. బంటు రోజులు దానియేలును బయటకు తీశారు. దానియేలు మీద ఎవరైతే నిందపోయారో వాళ్ళు తీసుకెళ్ళి సింహాల గుహలో వేయగానే హల్లెలూయా. చాలా ఒక వ్యక్తిని వేశాడు. ఎవరు? రాజు. ఒక నింద మోపాలని ప్రతిదినం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తిని వేస్తే ఆ వ్యక్తిని దేవుడు విడిపించాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు రక్షించాడు. ప్రతి ఒక్క అపాయమైన పరిస్థితి నుంచి విడుదల దయచేస్తాడు. విడుదల దయచేయగానే ఆ రాజు ఎప్పుడైతే తీశాడో ఎవరైతే నింద మోపారో వాళ్ళందరినీ, వారి కుమారులను, వారి భార్యను అందరినీ కానీ వెంటనే ఏం చేసినట్టంటే ఇన్ని వేసి ఎముకలు కూడా మిగల్చలేదు. ఎముకలు కూడా విడిచివేసి ఇవన్నీ మనకు ఎందుకు దేవుడు చూపించాడంటే ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఎవరు మనల్ని అసలు తప్పిస్తారనేటువంటి నిరీక్షణ లేని స్థితిలో మనం ఉన్నాం. ఎవరు మనల్ని ఆదరిస్తారనే స్థితిలో మనము ఉన్నా కానీ దేవుడు మనకు తోడుకుంటే ఒంటరి వారిని 1000 మందిగా మాస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు దేవుడి కృప తోడుగా ఉండబట్టి దేవుడి కృప లేని వారు ఏం చేశారంటే కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆయన ఒక గొప్పతనాన్ని, ప్రతి ఒక్క విషయంలో ఆయన యొక్క శక్తిని మనకి దేవుడు చూపిస్తూ అనేకమైన అద్భుతాలు. నేను అనుకుంటా ఉంటాను బైబిల్ గ్రంథంలో చాలా కొంచెంగా రాశారు అనిపిస్తూ ఉంటాను. మన జీవితం ఎక్కడైతే అద్భుతం జరిగిందో, ఎక్కడైతే వాళ్ళకి తోడుగా ఉన్నారో ఆ విషయాలు రాశారేమో, మిగతా విషయాలు వదిలేసారని అనిపిస్తూ ఉంటున్నారు. నిజం కాదండి. ఇప్పుడు మన జీవితాన్ని ఒక స్టోరీలా రాయాలంటే ఎంత రాస్తాం? పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చామో ఆ అద్భుతాలన్నీ రాయాలంటే ఎంత సమయం పడుతుంది? ఎన్ని పేజీలు పడ్డాయి చెప్పండి ఒకసారి. మీరు లెక్కేస్తారా? అలాంటిది మనం అనీతిమంతులమైనా, మనం పాపులమైన, మనకే లెక్కలేకపోతే నీతిమంతులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, దేవుని కొరకు ప్రాణం పెట్టే స్థితిలోకి వెళ్ళారు. వారిని రాయగలమండి? వారి అద్భుతాలు శోభకరమా? ఎవరైతే ఆ స్థితిలో ఒక నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు, ఆ స్థితిని ఆయన గొప్పతనాన్ని తెలియజేసే స్థితిని రాయడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి వేరేమని దయచేశాడు. హల్లెలూయా. కాబట్టి మనము నేనైతే చాలా సబ్జెక్ట్ రాశాను కానీ ఆ సబ్జెక్ట్లోకి రావలేదు. సరే, యోబు గ్రంథం చదివే కదండి. ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుడు కని కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానాన్ని నియమించాను అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టాడు. ఇప్పుడు మనం ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కయ్యూను హేబేలు. అయితే మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా, ఎప్పుడు మాట్లాడినా కయ్యూను హేబేలు చంపాడు, అన్యాయం చేశాడు, ఓకే, అదంతా కరెక్టే, దేవుడు శిక్షించాడు, ఓకే. అయితే తల్లిదండ్రులు ఉన్న వారి హృదయము ఎంతగా బాధపడి ఉంటుందంటే, ఒక సహోదరులు, ఒక 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కొట్టుకుని హేబేలు చనిపోయాడు, ఓకే. తర్వాత కయ్యూనుకి శిక్ష విధింపబడింది. ఇంకేంత ఎవరు ఉంటుంది? తల్లిదండ్రులు. ఈ యాక్టింగ్ మనం ఎప్పుడు ఆలోచించాం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు పుట్టారు, తల్లిదండ్రులు ఇద్దరు ఆదరణ పుట్టారు, కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఆశీర్వదపడాలి, శాపానికి దేశం దిమ్మరై ఒక కుమారుడు చనిపోయాడనే శోకం ఉంది. కయ్యూను కూడా దేశ దిమ్మరిగా బిడ్డలే నాకు ఆ ఆదరణ లేదు ఆ సమయంలో. అప్పుడు ఆదాము మరలా కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానాన్ని నియమించినని అతనికి షేతు అని పేరు పెట్టింది.
అంటే ఆమె ఉన్న స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే చేతు అనే కుమారుని ఇవ్వడం ద్వారా ఆమె హృదయాన్ని బలపరిచాడు. ఎప్పుడైతే ఆ కుమారుడు పుట్టాడో అంతకుముందు ఉన్న బిడ్డల్ని మర్చిపోయాడు. ఆ బిడ్డను చూసుకుంటూ అంతకుముందు ఉన్న శ్రమను మర్చిపోయాడు. ఆ బిడ్డను చూసుకుంటూ అంతకుముందు నా గతి, నా స్థితి, నా బిడ్డల స్థితి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బిడ్డలో పోయిన వారి యొక్క పరిస్థితి ఎంత వర్ణనాతీతంగా ఉంటుందంటే చెప్పలేం అన్నమాట. వారు ఏం చేస్తున్నారో, తింటున్నారా, పడుకుంటున్నారా, అసలు నిద్ర పట్టదో, తినాలని అనిపించదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి కుమారుణ్ణి దయచేశాడంట. దయచేసిన తర్వాత మరియు చేతులకు కూడా కుమారుడు సంతానం అంతా అభివృద్ధి చెందబడి వారిద్దరూ నాశనం అయిపోయిన తర్వాత, వారిద్దరూ శాపగ్రస్తులు అయిపోయిన తర్వాత, హేబేలు అయితే అవ్వలేదంటే కయ్యూను అలా చనిపోయిన తర్వాత, దేశం అయిపోయిన తర్వాత, ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితిలో ఉన్న తర్వాత దేవుడు ఆదాముని బిడ్డని అనుగ్రహించి ఆయనకి చేతు అని పేరు పెట్టింది. ఓకే, 5వ అధ్యాయాన్ని చూద్దాం ఒకసారి. 28వ వచ్చింది. 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన కలిగిష్టంలో ఇతడు మనకు నెమ్మది కలుగు చేయడానికి అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు యొక్క తండ్రి ఎవరంటే లెమెకి. అయితే ఎప్పుడైతే భూమిని శపించాడో, ఎప్పుడైతే భూమిని సేద్యపరుచుకునే స్థితి నుంచి రప్పించాడు దేవుడు, మీరు కష్టపడి శ్రమించి మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. అయితే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇతడు ఎవరంట నోవాహు ద్వారా వారికి లెమెకుకి నెమ్మది. ఎవరు ఈ లెమెకు అంటే షేతు యొక్క సంతానం నుంచి వచ్చిన వారు. ఎప్పుడైతే ఇంతకు మనం చూస్తే ఎబ్బేజు వలన వేదన కలిగింది. అయితే ఈ యొక్క నోవాహు వలన వారి కుటుంబానికి ఏమొచ్చిందంటే నెమ్మది వచ్చింది. అంటే వారి కష్టాన్ని, వారి శ్రమని, వారి ఇరుకుని, వారి ఇబ్బందిని, భూమిని సేద్యపరిచి ఆ కష్టతరమైన పనిని ఏం చేశాడు దేవుడు? నెమ్మది కల్పించాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏ స్థితినైనా ఎటువంటి శ్రమనైనా మార్చగలడు. నువ్వు నెమ్మదిగా పుట్టినా, నువ్వు శోకంలో పుట్టినా, నువ్వు వేదనలో పుట్టినా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో నీ కుమారులకు నువ్వు శ్రమనిచ్చినా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతావో నీ స్థితి అంతా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. అయితే మనం ఇంకొక ఆదికాండం 21వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు చాలా కన్యవాడునైన తన కుమారుని ఇస్సాకు అని పేరు పెట్టాడు. చాలండి. ఇప్పుడు మనకు అందరూ తెలుసు అబ్రహాము శారా విషయం. అయితే ఎప్పుడు ఆమెకి బిడ్డలు లేరు అంటే బిడ్డలు లేని ఆ స్థితి ఎలాంటిదంటే అనేకులు ఏం చేస్తూ ఉంటారంటే బిడ్డలు లేని గుండ్రాలు అంటూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఇస్సాకును కనినదో, ఇస్సాకును కనక ముందు ఏం చేస్తుందంటే ఆమెకి అనేకమైన నిందలు, హేళనలు వచ్చి ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఆమె నిందంతా కొంతమంది ద్వారా విడుదల, కొంతమంది ద్వారా నెమ్మది, కొంతమంది ద్వారా వేదన, కొంతమంది ద్వారా దేవుని యొక్క సన్నిధి తోడుగా, ఇలా రకరకాలైన అంశాలు మనిషి యొక్క హృదయాన్ని దేవుడు తెరవడానికి అనేకులు దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనం మొదటి సమయంలో 4వ అధ్యాయము 21వ వచనం. తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోలేదని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టాడు. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పారు. ఏంటి ఈ సందర్భం అని అంటే, మనం ఏది విషయం మనము తెలుసు, ఈయన యొక్క యాజకుడు. అయితే ఇంకొక బిడ్డలు ఉన్నారు, హోప్ని, ఫినెహాస్ అనే బిడ్డలు ఈయనకి కలిగి ఉంటాయి. అయితే ఇటు దేవుని యాజకుని బిడ్డలైన దేవుని మార్గంలో నడవలేదంట. దేవుని సన్నిధికి వస్తున్న అనేక మందిని తప్పుదారిలో నడిపించడానికి వీళ్ళు ప్రేరేపించారంట. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఈ బిడ్డ ద్వారా ఏం జరిగిందంటే ప్రభావము ఇశ్రాయేల్
ఇస్రాయేల్లో నుండి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే మందసం ఎప్పుడైతే మందసము ఆ యొక్క ఇస్రాయేల్ నుంచి వెళ్ళిపోయిందో, దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందని ఆయనకి ఏం పేరు పెట్టిందంటే ఈ కావోదు. అంటే ఏంటంటే ప్రభావం వెడలి అంటే దేవుని సన్నిధి ఆ యొక్క ఇస్రాయేల్లో నుంచి ఆ యొక్క దేశం నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె ఈ పేరు పెట్టింది. అయితే మనం చూస్తే ఏంటంటే ఆమె మృతి పొందుచుండగా దగ్గర ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కట్టింది. ఆమె ప్రత్యుత్తరం ఏమీ లక్ష్య కట్టగా ఉంటుంది. అసలు ఏం బిడ్డ పుట్టిందంటే బిడ్డ వైపు కూడా చూడలేదంట. ఎందుకంటే నా భర్త చనిపోయాడు, నా మామ చనిపోయాడు, మనసు అంతా నన్ను ఆదరించే నా కుటుంబం పోయింది. అంతకంటే గొప్పగా దేవుని సన్నిధి కూడా వెళ్ళిపోయింది. ప్రభావం, శక్తి, దేవుని మనస్సు నిజంగా అంటే దేవుని మనస్సాన్ని ఎవరైతే అపవిత్రంగా పట్టుకున్నారో, దేవుని మనస్సాన్ని అనాలోచనగా ఎవరైతే పట్టుకున్నారో వారు అక్కడికక్కడే చనిపోయారు. ఈ రోజున ఇది కృపాకాలం కాబట్టి దేవుడు అనేకమైన మన పాపాలు చేస్తున్నా, దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని మాటలు వింటున్నా, ఎటువంటి చెడు తలంపులు మనకు వచ్చినా కానీ మనల్ని మరణాల నుంచి దేవుడు తప్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ప్రతిరోజు ఎప్పుడైతే మనం పాత నిబంధన గ్రంథాన్ని చదువుతామో ఒక్కొక్క సమయంలో ఒక భయం కలుగుతుందండి. ఎందుకంటే వారికి వేసిన శిక్ష, వారికి విధించిన మరణ శిక్షను చూస్తుంటే, వారికి వచ్చిన కుష్టి వ్యాధులు కానీ, వారు ఎవరైతే సరిగారో, ఎవరైతే గొడిగారో, ఎవరైతే దేవునికి విరోధంగా మాట్లాడారో, ఎవరైతే దేవుణ్ణి కించపరిచారో, ఎవరైతే దేవుని సేవకులను అవమానపరిచారో, ఎవరైతే యాజకుల్ని అవమానపరిచారో, ఎవరైతే మందసాన్ని అపవిత్రంగా పట్టుకున్నారో, ఎవరైతే మందసాన్ని కూడా లెక్క చేయలేని స్థితిలో, అంటే మందసం అంటే ఏంటంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని ఆలోచనగా మనం ఇంకా అదృష్టవంతులు ఏంటంటే మనం మంచి యేసుక్రీస్తు వచ్చిన కాలంలో, కృపాకాలంలో, పాపాలని దేవుడు క్షమించే కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం సజీవుల లెక్కలో ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, ఎన్ని అవమానాలు చేసినా, దేవుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను హెచ్చరిస్తూ ఉంటే నువ్వు పక్కకి వెళ్ళిపోయి దేవుడిని త్రోసివేసి దేవుని మాటను విడిచిపెట్టి నువ్వు జీవిస్తే శిక్ష మాత్రం తప్పదు. ఖచ్చితంగా అండి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, దేవుని మాట వినాలి, దేవుని కొరకు జీవించాలి. ఎవరిని దేవుని సత్య కోసం అవకాశం దయచేసి ఎవరు కొత్తగా పాటలు పాడేవారిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు మనకంటే ఒకవేళ బాగా పాడగలరేమో, మొదట్లో కొంచెం కనిపెట్టాలి. దేవుడు ఎవరు ప్రేరేపణిస్తే వాళ్ళు నిలబడతారంటే, ఎవరు ప్రేరేపణిస్తే వాళ్ళు పాడతారు, ఎవరు ప్రేరేపణిస్తారు వాళ్ళ వాక్యాన్ని చదువుతారు. దేవుని కొరకు జీవించడానికి మనుషుల ఇచ్ఛను పక్కన పెట్టి, ఈ లోకము ఆలోచనలు పక్కన పెట్టి నువ్వు దేవుని కొరకు జీవించగలిగితే మనుషుల్ని ఎవరిని నువ్వు తప్పించుకోవద్దు, లక్ష్య పెట్టవద్దు. అసలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నీ కొరకు కునుకోకుండా నిద్రపోకుండా నిన్ను కాపాడుతున్న దేవుడిని నువ్వు విడిచిపెట్టి పక్కన వారిని నువ్వు చూస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడండి. నిన్ను కాపాడేది ఎవరు అని దేవుడు ప్రశ్నిస్తాడు. నిన్ను శ్రమల నుంచి విడిపించే దేవుడు, నీ సరిహద్దును విస్తారపరిచే దేవుడు, నీ కుటుంబాన్ని రక్షించే దేవుడు, నీ బిడ్డల్ని ఒక ఉన్నతమైన స్థానాలను నడిపించేది నేనే కాబట్టి నేనే సర్వశక్తి కలిగిన దేవుడు, నేనే అద్భుతాలు చేయగలిగిన దేవుడు, నేను సమస్తాన్ని మార్చగలను. హల్లెలూయా. రాజ్యాంగాలను, శాసనాలను ఏదైనా మార్చగలను. అలాంటి దేవుడు నేను నీ స్థితిని మార్చలేనా? నీ హృదయాన్ని మార్చలేనా? నీ తలంపుల్లో ఉన్న చెడుని నేను తీసివేస్తాడా లేదా? చెప్పండి, మాట్లాడాలి. వింటలేదంటారు, నేనైతే తీసేస్తాడు కదండి. అందుకే మనం ఆయన చేసిన ఆయన కార్యాలను ప్రతిదినం ధ్యానించడం ద్వారా వారికి ఎలా విడుదల కలిగిందో మనకి అర్థమవుతుంది. ఎలా దేవుడు రక్షించాడు అర్థమవుతుంది. ఎలా ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేశాడో, ఆయన యొక్క హస్తాన్ని ఏ విధంగా వారి మీద ఉంచాడో, ఆయన యొక్క కృపని ఏ విధంగా ఉంచాడో, వారిని ఏ విధంగా బలహీనతల నుంచి విడుదల కలుగ చేశాడో మనకి, మన హృదయానికి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చివరికి నిర్మాకాండం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడిన తర్వాత ఆమె మరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చాడు. ఇతడు ఆమె కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాడు. చాలా ఆ బిడ్డ ఏంటి ఈ సందర్భం అంటే మోషే గురించిన. అయితే ఆ
పెద్దవాడయ్యాడు. ఎలా వచ్చాడో ప్రతి ఒక్కరికి మోషే గురించిన ప్రతి ఒక్క ఆలోచన, ఆయన యొక్క జీవితం గురించి తెలుసు. అయితే దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మోషే కాలంలో ఎవరైతే మగబెట్టబడతారో, ఎవరైతే ఒక స్వాస్యంగా ఉంటారో, ఎవరైతే కుటుంబాన్ని నిలబెడతారో ఇశ్రాయేలు సంతానం అంతా అభివృద్ధి చెందుతుంది. ఎందుకు? మగబిడ్డల ద్వారా కాబట్టి మగబిడ్డల్ని అటువంటి శాస్త్రం, అటువంటి రాజ్యంలో ఒక నిబంధన తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నాడంటే ఈ బానిసత్వం ఎందుకు ముందే చూశాడు. ఏంటి? బానిసత్వంలో వెళ్తాను కాబట్టి నా బిడ్డను వారిని విడిపించడానికి మోషే చిన్నతనంలోనే కాపాడి నిలబెట్టాడు. హల్లెలూయా. అనేకమైన శ్రమల నుంచి ఎలా ఎదుర్కోవాలనేటువంటి సమస్యని నేర్పించి నైపుణ్యత కలిగిన వాడిగా, యుద్ధంలో ప్రజ్ఞ కలిగిన వాడిగా, గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తిగా మార్చిన తర్వాత ఆ బిడ్డను నడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే ఆ బిడ్డను తీసుకుని వచ్చినప్పుడు ఆ నీటిలో నుంచి తీశాను కాబట్టి మోషే అంటే అర్థం ఏంటంటే నీటిలో నుంచి తీయబడ్డాడు. అక్కడ ఉన్న పరిస్థితిని మోషే ద్వారా మార్చలేదు. అక్కడ ఉన్న చాలా ఎలాంటి పరిస్థితి అంటే నేను ఒకసారి మోషే బ్రతికిపోబడ్డాడు. చనిపోయిన పరిస్థితి మీరు ఆలోచించి చిన్న బిడ్డలనే చంపేస్తాం. పసికందుల్ని ఎప్పుడైతే పుట్టాడప్పుడే దాని మోషే దేవుడు ఎత్తుకుని ఆ వారి వేదనంతా చూసిన దేవుడు రహస్యంలో ఎలా ప్రార్థన చేస్తాడో ముందే ఎగినా దేవుడు ముందుగా ఏర్పరిచిన చిన్నతనంలోనే కాపాడి బహు సుందరుడిగా ఉంచి దేవుడు ఆ యొక్క బానిసత్వపు చెర నుంచి దాస్యం అనే కాడి క్రింద నుంచి దేవుడు విడిపించాడు. అలాంటి దేవుడు మన దేవుడు. మనకి ఇవ్వబడిన ప్రార్థన ఇవ్వేసి విధంగా ప్రార్థన చేస్తాడు. ఏ విధంగా దేవుని కొరకు ఎదురు చూస్తాడు. ఒక గనుడుగా సహోదరులందరికంటే వెలివేయబడి స్థితిలో నుంచి ఏ విధంగా ఒక గొప్ప వ్యక్తిగా గనుడుగా మార్చబడ్డాడు, గొప్పవాడిగా మార్చబడ్డాడంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. హల్లెలూయా. అటువంటి మొరలో ఈ ప్రార్థనలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎటువంటి సమస్యలో ఉండి ప్రార్థన చేస్తారు, ఎటువంటి ఇరుకుల నుంచి ప్రార్థించి, ఎటువంటి ప్రాణాపాయ స్థితి నుంచి ప్రార్థించి, ఎటువంటి అసలు బిడ్డలు లేని స్థితిలోంచి ఎలా ప్రార్థన చేశారు, బిడ్డలు కలిగిన తర్వాత వారికి మంచి భవిష్యత్తు, మంచి ప్రణాళిక దేవుల్లో పెరగాలని ఎలా ప్రయత్నించారు, లేకపోతే యాజకులకు ఎలా తయారు చేశారు, తల్లిదండ్రులు ఉన్నవారు యాజకులకు ఎలా చేశారు, ప్రవక్తలుగా ఎలా మార్చడానికి ప్రార్థన చేశారు, లేకపోతే ఇలా గొప్ప గొప్ప కార్యాలు. చివరిగా మనం మల్య గారిని చూసుకుంటే ఏ విధంగా యేసుక్రీస్తు మనం ఎవరి గురించి మాట్లాడిన చివరికి ఎవరి దగ్గర రావాలంటే ఆయన చేసిన అద్భుతం ఏంటంటే గొప్ప వ్యక్తులు ఎవరైతే మంచి పేరు కలిగిన వారు కూడా చేయలేనటువంటి గొప్ప ఏదైతే నిర్ణయించబడిన దానికి తలవొగ్గి ఏ విధంగా జీవించాడో మన ప్రభువు యేసుక్రీస్తును మాత్రమే తీసుకున్నాడు. ఎవరి ఆయనతో పోల్చదగిన మరి ఎవరు, ఎటువంటి ప్రార్థనైనా, ఎటువంటి యాజకులైనా ఆయనతో అంత నీతిమంతుడు మన ప్రభు అయినా. పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిరపరాధి. కానీ ఏం చేయబడ్డాడంటే అది ఎవరైనా చేశారా? ఏ దేవుడైనా ఎవరైనా చేశారండి? ఎవరు చేయలేదు. ఏది మాట్లాడిన చివరిలో ఏ ఒక్క పాటలో అయినా ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ప్రాణ అర్పణ, లేకపోతే ఆయన ఇచ్చిన మరణం, ఆ మరణం నుంచి మనకు వచ్చిన విడుదల. నేను నా తండ్రి యొద్దకు వెళ్తేనే నీకు ఆదరణకర్త. యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని ప్రాంతాలు మాత్రమే దిగాడు, కానీ ఆదరణకర్త ఇప్పటికీ మన మధ్యలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే హృదయాన్ని తెలుస్తున్నారో, ఎవరైతే ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆయన పరిశీలించి కనుగొంటున్నారో వారి హృదయంలో నివాసం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అలనాడు అపోస్తలులు ప్రార్థించినప్పుడు ఎలాంటి అగ్ని జ్వాలలుగా విభాగింపబడి ఒక్కొక్కళ్ళ మీద ఒక్కసారి మీరు ఆలోచించండి, అగ్ని జ్వాల వచ్చింది, విభాగింపబడింది. ఎందుకని అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక అగ్ని ఎలా వచ్చింది, ఇలా విభాగింపబడిందంటే ఇలా
మనం ఏదో చూస్తామండి, ఉరుము కానీ ఏదన్నా మెరుపు కానీ వచ్చినప్పుడు దాని నుంచి ఎలా వస్తాయి, తెగలుగా వచ్చినట్లు కనపడుతుంది కదా. అలా ఒక అగ్ని వచ్చింది, దాని నుంచి విభాగంలో ఒక్కొక్కరి మీద వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. కానీ పరిశుద్ధాత్మ అంత అద్భుతమైన మీటింగ్, అద్భుతమైన ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించారు. హల్లెలూయా. దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు దిగే వరకు ప్రార్థించారు, దిగే వరకు ఆయన కొరకు ఎదురు చూశారు. దిగి మా హృదయాన్ని మండించాలి, అంతేగాని మేము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. అంతే, అటువంటి తీర్మానం మాలో ఉండాలి. ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో అయిపోతుంది, ఏదో మన జీవితం గడిపేస్తున్నాం, మన అవసరాలు తీరిపోతున్నాయి, మన యొక్క జీవితానికి దేవుడు చాలు, ఇది అవసరం లేదు, ఇది ఇంత వాక్యం చాలు, ఇంత ప్రార్థన చాలు, ఇంత విశ్వాసం చాలు అని మేము అనుకుంటే అది పొరపాటు. దేవునిలో శక్తి అంటే నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత నువ్వు ఎంత విశ్వాసాన్ని చూపిస్తే అంత ముందు ఉంటావు. దేవుని యొక్క ఆత్మను పొంది 2 ఆత్మ శక్తి కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తున్నావో ఆయన ఖచ్చితంగా నీలో నివాసం చేయడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నీ కుటుంబంలో అనేకమైన అద్భుతాలు చేయడానికి దేవుడు కొరకు చూపిస్తాడు. జాన్ వెస్లీ గారి గురించి మాట్లాడుతుంటే ప్రస్తుతం ఉన్నాడు కదండి, అంతకుముందు ఒక జాన్ వెస్లీ గారు అద్భుతమైన అయితే ఆయన తల్లి అంటే ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉండేది. అందరు బిడ్డల కోసం ఉదయాన్నే లేచి, అంటే ఆ వ్యక్తి అంతగా ఆశీర్వదించబడడానికి, ఆ వ్యక్తి అనేక దేశాలు తినడానికి, ఆ వ్యక్తి అంతగా దేవుడితో ఎదగడానికి ఏం చేస్తుందంటే వాళ్ళ తల్లి యొక్క ప్రార్థన ఏం చేస్తుంది. ఇప్పుడు ఎబ్బేజు ప్రార్థన ఆయన యొక్క స్థితిని మార్చినది. అలాగే జాన్ వెస్లీ గారి గురించి వాళ్ళ తల్లి యొక్క ప్రార్థన ఆయన స్థితిని మార్చింది, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చింది, అనేకులకు దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగా మార్చింది. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆహారం ఇస్తే ఒకరోజు, కానీ ఆత్మీయ ఆహారం దేవుని యొక్క సువార్త ఎప్పుడైతే ప్రకటన ఒక్కసారి వింటే చాలు, నీ హృదయాన్ని ఒక్కసారి బలం చేస్తే చాలు, ఒక్కసారి నీ హృదయాన్ని విరిచివేస్తే చాలు, ఒక్కసారి అలాంటి మెసేజ్ వింటే చాలు. కొరకంటూ ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన యొక్క కార్యాన్ని నా పట్ల చేయాలి. అందరూ పడి చూసుకున్నట్లయితే ఈ 40 దినాల ప్రార్థనలో అందరూ మోకాళ్ళ మీద ఏంటి ఎటువంటి స్థితినైనా మన దేవుడు మార్చగలడు. ఎటువంటి అపాయకరమైన